ఇప్పటివరకు ఈ రేంజ్లో మాత్రమే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటూ దుస్తులపైన ఎలక్ట్రానిక్స్ పైన భారీగా డిస్కౌంట్లు ఇచ్చేవి కంపెనీలు. ఇప్పుడు ఆటోమొబైల్ కంపెనీలు కూడా భారీ డిస్కౌంట్లు కాదు 1+1 అంటూ కార్లను అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవలే మూతపడిన ఓ ఆటోమొబైల్ కంపెనీ ఈ బంపర్ ఆఫర్లకు తెరలేపింది. అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ ఇండియాలో కార్ల విక్రయాలకు స్వస్తి చెప్పడంతో ఇప్పుడు ఉన్న కార్లను అమ్ముకోవడానికి కార్ల డీలర్స్ తంటాలు పడుతున్నారు. కంపెనీ కార్ల అమ్మకాలకు స్వస్తి చెప్పినట్లు ప్రకటించగానే అసలు కార్లు కొనడానికి కస్టమర్లే రావడం లేదని డీలర్లు వాపోతున్నారు. దీంతో ఉన్న కార్లను వదిలించుకోవడానికి డీలర్లు బంపర్ ఆఫర్లు ప్రకటించక తప్పడం లేదు. కొంతమంది డీలర్లు షెవర్లెట్ కార్లపైన 20 నుంచి 30% డిస్కౌంట్ ఇచ్చేందుకు సిద్ధపడుతుండగా కస్టమర్లు మాత్రం 1+1 ఇవ్వమని అడుగుతున్నారట. దీంతో అవాకవ్వడం డీలర్ల వంతవుతోంది. ఇది కొత్త కార్ల పరిస్థితి అయితే ఇక రీసేల్ కార్ వాల్యూ మరీ దారుణంగా ఉంది. అసలు ఈ కారు కొంటే స్పేర్ పార్ట్స్ ఉంటాయో లేదో అని కొనడానికి ఇష్టపడటం లేదు. ఇంతకు ముందు కూడా జనరల్ మోటార్స్ కార్ల సర్వీసింగ్ బాగా కాస్ట్లీ ఉండేది. అందులోనూ ఇక కార్ల కంపెనీనే మూతపడితే ఈ కార్లను కొనడానికి ఎవరు ముందుకు వస్తారని డీలర్లే చెబుతున్నారు. అటు లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోకుండా టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో తప్పులు కొంతవరకు ఇండియా నుంచి జనరల్ మోటార్స్ బిచాణా ఎత్తేయడానికి కారణమైతే 2013లో జరిగిన ఎమిషన్ స్కాండల్ జనరల్ మోటార్స్ ను కోలుకోలేని దెబ్బతీసింది. కేవలం ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ కార్ల కంపెనీకి ఉన్న 13 ప్లాంట్లను కూడా మూసివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. డిసెంబర్ 31న డీలర్లతో కంపెనీ మరోసారి భేటీ కానుంది. అప్పటి వరకు ఉన్న కార్ల స్టాక్ను క్లియర్ చేసుకోవాలని జనరల్ మోటార్స్ భావిస్తోంది. చూడాలి నిజంగా కస్టమర్లు అడిగినట్లు 1+1 ఆఫర్తో కార్లను అందిస్తుందో లేదో.